తండ్రి ద్రోణాచార్యుడి మరణం చూసి అశ్వత్థామ కోపావేశంలో పాండవులపై లోక భీకరమైన నారాయణాస్త్రాన్ని సంధించాడు. ఎంతటి వీరుడైనా తగుదునమ్మా అని దాని ముందు తల ఎగరేస్తే అది తల తరిగేస్తుంది. తగ్గి తల వంచి నమస్కరిస్తే శాంతించి పక్కకి తొలగిపోతుంది. అది తెలియని భీముడు తెంపరితనంతో ఎదిరించిపోయాడు. పరుగు పరుగున వచ్చారు కృష్ణార్జునులు. మా మాట విని వెంటనే రథం నుంచి దూకమంటూ బలవంతంగా కిందికి నెట్టేశారు. భీముడు బతికిపోయాడు. అది తగ్గడం కాదు, నెగ్గడం. రాజీ మంత్రం కాదది, కృష్ణుడి రణతంత్రం. సుయోధనుడు సర్వం సహా చక్రవర్తిగా రాజ్యం ఏలుతున్న రోజుల్లో ధర్మరాజు సామాన్యుడైన ఓ సామంత రాజు. పెద్దతండ్రిని కోరి కొద్దిపాటి రాజభాగాన్ని పొంది కృష్ణుడి సాయంతో ఇంద్రప్రస్థాన్ని నిర్మించుకుని రాజుగా చలామణి అవుతున్నాడు. ఆ సమయంలో ధర్మజుడితో రాజసూయ యాగం చేయించి సర్వ స్వతంత్ర సామ్రాట్టును చేయాలని కృష్ణుడు సంకల్పించాడు. దానికి తగిన మానసిక సంసిద్ధత, సన్నద్ధత పాండవులకు ముందే ఏర్పడాలి. అందుకోసం దేవశిల్పి మయుణ్ణి రప్పించిన కృష్ణుడు ఈ కురుపతికిన్ యుధిష్ఠిరునకు అని ఊరుకోలేదు. సంబోధిస్తూ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరాముడు సకల రాజలోకం చేత సేవలందుకునే ఓ సార్వభౌముడికి తగిన సభాభవనాన్ని నిర్మించమని ఆదేశించాడు. తేజోమయమైన ఆ సంబోధనతో పాండవులు ఎంత గొప్పగా ఉత్తేజితులయ్యారంటే నలుగురు అన్నదమ్ములు నాలుగు దిక్కుల రాజులను అవ్వలీలగా ఓడించి అన్నగారికి పాదాక్రాంతులను చేశారు. రాజసూయ యాగాన్ని దిగ్విజయంగా నడిపించారు. అది రాజనీతి, అది కృష్ణ రీతి. ఆ కోణం నుంచి చూస్తే భారత కృష్ణుడు ధీరోదాత్తుడు, రాజనీతిజ్ఞుడు, వ్యూహ నిర్మాణ చతురుడు, విలక్షణ నేత, స్ఫూర్తి ప్రదాత. ఆయన అవతరించిన సమయానికి లోకంలో పరిస్థితులు విషమంగా ఉన్నాయి. కంస, జరాసంధ, కాల, యవన, నరక, శిశుపాల, దుర్యోధనాది దుష్ట శక్తుల చేతుల్లో అధికారం, సంపద బందీలయ్యాయి. భారతం అనుశాసనిక పర్వంలో పేర్కొన్న వృత్తి మంత్ర సుశాస్త్ర విధ్వంసము అంటే ధర్మహాని పెరిగిపోయింది. ధర్మం లేని చోట భద్రత, నీతి లేని చోట ప్రశాంతత ఉండవన్నది శాస్త్రం. ఫలితంగా ప్రజలు అగచాట్లకు లోనవుతున్నారు. రాజ్యం చిన్న చిన్న ముక్కలుగా చీలిపోయి ఉంది. విష్ణు పురాణంలో సూరనకవి చెప్పినట్లు దేవ, అతిథి, ఋషి, పితృపూజా విరహితులైన దుష్టజనములతో సమాజం దారి తప్పింది. ఆ దశలో కేంద్ర రాజ్య వ్యవస్థను సుస్థిరపరిచిన మేధావి శ్రీకృష్ణుడు సుపరిపాలనా వ్యవస్థను నిర్మించాడు. ధర్మజుడికి నాయకత్వం అప్పగించాడు. అది కృష్ణ తంత్రం. భాగవత కృష్ణుడు ధీర లలితుడు. భాగవత కృష్ణుడు ధీర లలితుడు, విశేష రసజ్ఞ మనోజ్ఞమూర్తి. తెలుగులో చెప్పాలంటే కనువేదురు. ఇంగ్లీషులో అయితే అరెస్టింగ్ పర్సనాలిటీ. రుక్మిణి మాటలే దానికి నిదర్శనం. చేతవన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మలత్రాడు, పట్టుదట్టిన పసివాడు భయంకర రాక్షసముఖను ఒక్క పెట్టున మట్టు పెడుతుంటే జనం నివ్వెరపోవడం సహజం. అవతార పురుషుడేమో అని అనుమానించడం సాధారణం. కలయో వైష్ణవ మాయయో మహాశ్చర్యంబు చింతింపగన్నంటూ విస్తుబోయే వారందరినీ అవలీలగా, హేళగా, చిలిపి చేష్టల ముసుగులో ముంచేయడం కృష్ణ మాయ. గోపకులకు చెలికాడు, గోపికలకు వలకాడు, వెన్నెల వేలుపుగా భాగవత కృష్ణుణ్ణి ఊహించడమే అపురూపమైన తీయని అనుభూతి. ఒక పురాణ పురుషుడి సమగ్ర వ్యక్తిత్వానికి, సంపూర్ణ అవతార తత్వానికి గొప్ప ఉదాహరణ శ్రీకృష్ణుడు. ఆ లీలా మాధుర్యాన్ని ఆస్వాదించడం మన జన్మ జన్మల సుకృతం, మన పుణ్యఫలం. దీన్ని రాసి ప్రచురించిన వారికి సర్వదా కృతజ్ఞతలు.